ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున పరమరం ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా వార ఫలాలను చూద్దాం. తులారాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వారికి ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమాలు అనుకున్నా కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాలు ఏదన్నా చేసినా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త పనుల విషయాల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయాల్లో మంచి ఆలోచన వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్ణయాలు ఏదైనా చేద్దామన్నా, చేయాలనుకున్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు చెప్పవచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేసుకున్నా కూడా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. వృత్తిపరంగా పేరు ప్రతిష్టలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నా, చేయాలనుకున్నా కూడా సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతనంగా ఏదన్నా పని చేసే విషయాల్లో కానీ ఏదన్నా కూడా డెవలప్మెంట్ ఉండడం కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ప్రయత్నాల్లో సక్సెస్ రావడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యవసాయ సంబంధ విషయాలు, బిజినెస్ పరీక్షల్లో మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో కొంత క్లియర్గా ఉండగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత నిరూపణమైన ఆరోపణలు, అంటే ప్రతి విషయంలో కొంత అప్ అండ్ డౌన్ అవడం, కొంత ఇబ్బంది కలిగించే ఆరోపణల నుంచి బయటకు వచ్చే అవకాశం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ అవకాశం కలిగి ఉంటారు. స్త్రీ పరంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. మీరు ఇష్టపడ్డ వ్యక్తిని కానీ, ఇష్టపడ్డ వ్యక్తితో రిలేషన్ బాగుండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు కొంత క్లారిటీగా ముందుకు వెళ్ళగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా